ఇప్పుడు ఈ గతంలో ఇరాన్ ప్రాక్సీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో సార్, హౌతీలు, తర్వాత హిజ్బుల్లాలు, హమాస్, ఇవి ఇజ్రాయెల్ పైన, అమెరికా పైన దాడి చేస్తూ ఉన్నాయి. సో ఇవి ఈ దాడులు కూడా ఈ మూడు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచాయి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మీరు అనేది హిజ్బుల్లా మొదటి నుంచి హిజ్బుల్లాను ప్రేరేపించి అటు పక్కన ఇజ్రాయెల్ మీద కానీ అమెరికా పరోక్షంగా అమెరికాకు దెబ్బ కొట్టే చర్యలు కానీ మన హిజ్బుల్లా గ్రూప్ ను కానీ హమాస్ గ్రూప్ ను కానీ పెంచి పోషిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇటు పక్కన ఇరాన్ అనే ఒక మాట వస్తున్నది. నిజం కూడా అంటే ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీసే క్రమంలో ఇస్లామిక్ తీవ్రవాదం, ఇస్లామిక్ దానిలో చూసుకుంటే ఒక సర్వే జరిగింది. సర్వే జరిగితే అంటే ఇరాన్ లో ఉన్న దాదాపు ఒక 10-15% మంది ప్రజలు ఇప్పటికి కూడా అమెరికాకు అనుకూలంగా ఉన్నారు. కానీ 70-80% మంది ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నారు. అంటే కట్టర్ ఇస్లామిక్ వాదులు వాళ్ళందరూ కూడా మంచి చోట ఆయతోలోకమైన తర్వాత అలీ ఖొమైనీ ఆయన మరణం తర్వాత వచ్చాడు. విప్లవంతో రాలే కనుక వచ్చిన వాడు ఈయన రక్షించుకోవాలి, మన రక్షకుడు ఈయననే అనే ఒక ఉద్దేశం ఇరాన్ ప్రజల్లో ఉంది. అమెరికాలో కూడా 5-10% ఇరాన్ కు అనుకూలు ఉంటారు. ఎక్కడైనా కూడా ఏ దేశంలో అయినా కూడా యుద్ధాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు కూడా దేశంలో ఉన్న పౌరులు మంచిగా కోరుకుంటారు కదా. ఉదాహరణగా మన పాకిస్తాన్, మన ఇండియా ఉందనుకోండి, మనందరం పాకిస్తాన్ పౌరులందరూ మన శత్రువులు అనుకోవడం లేదు కదా. పాలకుల శత్రువులు మనకు, అంతే కదా. అట్లానే ఇక్కడ కూడా ఏమిటంటే పాలకుల మధ్య శత్రుత్వం ఆ దేశ ప్రజలకు నష్టం చేయొద్దు అని మనం కోరుకుంటాం ఎప్పుడు కూడా. ఇరాను తను అవలంబిస్తున్న విధానాల వల్ల తను నష్టపోతూ ప్రపంచానికి నిలబడుతుందని ముందుకు తీసుకొస్తుంది. కానీ అమెరికా శక్తివంతమైన దేశం ముందు ఇప్పటికి ఇరాన్ నిలబడుతుందంటే మనం ఆశ్చర్యపోవాలంటున్నట్టు. గతంలో మన ఇరాక్ లాంటి దేశం, సద్దాం హుసేన్ లాంటి నియంత కూడా తప్పనిసరి మనకు వారి హత్యనే ఆయన చంపేశారంటే ఉరిశిక్ష అనేది వరకు చెప్పిన ఇరాక్ అధ్యక్షుడిని సద్దాం హుసేన్ చంపినట్టే లెక్క అమెరికా. అట్లాగే మేము అంతం చూస్తాం, ఇప్పుడు అలీ ఖొమైనీ అంతం చూస్తామని అమెరికా ఇప్పటి అధ్యక్షుడు మనకు ట్రంప్ 2-3 సార్లు హెచ్చరించండి కూడా. ఎక్కడన్నా ఏ కనులో తక్కువ చంపేస్తామంటున్నాడు. ఈ ఉద్రిక్త 2 రోజులు కొనసాగాలి. అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఈ మనకు ఐఓసి, మనకు ఏదైతే ఆయిల్ ఏదో ఉందో ఆయిల్ కంపెనీల ఆధిపత్యం కోసం కూడా ఈ మొత్తం యుద్ధం జరుగుతుంది. మధ్యప్రాచ్యంలో ఉన్న ఆయిల్ కంపెనీస్, ఆయిల్ దేశాలు కనుక వీటి మీద పెత్తనానికి, డాలర్ పెత్తనం పోకుండా ఉండడానికి ఈ దేశాల మీద పెత్తనం సాగించుకునే క్రమంలోనే అమెరికా యుద్ధ చర్యలు పాల్పడుతుంది. ఇప్పుడు ఏకధ్రువ ప్రపంచం నుంచి భిన్నధ్రువ ప్రపంచం వచ్చింది కదమ్మా, చూస్తున్నాం. రష్యా ఎక్కడనో పోయింది, ఊబర్ షెర్వాని అందరి పరిశాన్ నుంచి మెల్లగా ఇప్పుడు మనకు ఉక్రెయిన్ యుద్ధం చూసుకుంటే రష్యా ఎంత శక్తివంతంగా ఉందో మనకు అర్థమవుతుంది. అసలు ఉక్రెయిన్ మొత్తం సహాయం చేస్తుంది ఎవడు? అమెరికానే కదా. ఇప్పుడైతే మొత్తం అంతా కూడా సహాయం చేస్తుంది. వడ్డీ వ్యాపారం లాగా మీకు ఆ భూమాగా మాకు అప్పచెప్పని కోరుతుంది. ఉక్రెయిన్ కూడా అర్థమైంది అమెరికా ఎందుకు సహాయం. అందుకని ఇరాన్ అమెరికా సంబంధాలు ఒక్కనాటికి ఆగిలించి దాదాపు ఒక 50-60 ఏళ్ళ నుంచి ఏది నిక్సన్ అధికారంలో ఉన్నప్పటి నుంచి, అంతకుముందు కూడా రకరకాల 2వ ప్రపంచ యుద్ధంలో కూడా ఓటమి చవి చూసింది కదా. అమెరికా మనకు రష్యా ఒకటై ఇరాన్ ను వ్యతిరేకించి ఇరాన్ మీద దాడి చేసినాయి. అప్పుడు అమెరికా రష్యా ఒకటే. అప్పుడు చూస్తే ఇవన్నీ చారిత్రక పరిణామాలు ఒకసారి చూస్తే ఏంటంటే షా పాలన నుంచి అమెరికా కొంచెం పట్టు సాధించడానికి కనపడ్డా, తర్వాత ఆయతుల్లా ఖొమైనీ నుంచి మాత్రం పూర్తిగా అమెరికా చెప్పు చేతుల్లో ఇరాన్ ఉండము అని ధిక్కర స్వరం వినిపిస్తుంది. దానిలో భాగంగానే ఇరాన్ మీద ఈ ఆంక్షలు కానీ లేకుంటే దాడులు కానీ ఇవన్నీ చూడవచ్చు. ఇప్పుడు రీసెంట్ చూసుకుంటే మధ్యధర సముద్రంలో కానీ లేకపోతే మధ్యప్రాచ్యంలో ఉన్న సముద్ర జలాల్లో ఇప్పటికే నౌకలు అమెరికా నౌకలు మోహరించినాయి. ఏ క్షణాన్న యుద్ధం జరుగుతుందని అనుకుంటున్నాం. కానీ భౌతిక యుద్ధాలకు ఇది కాలం కూడా కాదు రోజుగా. చాలా వరకు అంటే భౌతిక యుద్ధాల వల్ల జరిగేది ఏంటి చూస్తున్నాం కదా. అటుపక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు 1,00,000 మంది పౌరులు చనిపోయారు అంటున్నారు. 1,00,000 మంది ఉట్టి కాదు కదా, 1,00,000 మంది అధికారికంగా చెప్తున్నాడు ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు. కానీ అంతకంటే 2,00,000 మంది కూడా యుద్ధం జరగచ్చు. భౌతికంగా యుద్ధం జరగాల్సిన అవసరం లేదు. టారిఫ్ లో యుద్ధం జరగచ్చు, ఇంకొకటి ఈ రకంగా జరుగుతున్నది కదా డిజిటల్ యుద్ధాలు. అవును. ఇంకానే ప్రపంచంలో ప్రపంచ యవనిక మీద 3 కనపడుతున్నాయి మనకు. ఒకటేమో అంతర్యుద్ధం. ఇరాన్ లో కూడా అంతర్యుద్ధం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పౌరులు తిరగబడ్డాం. అట్లానే మనకు నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ ఇవన్నీ అంతర్యుద్ధం కూడా ఎంత పీక్ ఉందో. ఆ హమీది అన్న అతను సూసైడ్ చేసుకుంటూ ఒక వీడియో పెట్టి వద్దు, చర్చలు వద్దు, దాడి చేసేయండి అని చెప్పాడంటే ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అవును, ఎంత తీవ్రంగా రాసిండు ఆ లేఖ అంటే ఈ ఇరాన్ అధ్యక్షుడిని చంపేయండి, మీరు దాడి చేయండి, ఇంక చర్చలు ఏమింది, శశిభిషలు అవసరం లేదని చెప్పి చనిపోతూ అమెరికా ప్రెసిడెంట్ ఉత్తరం రాసిందంటే అర్థం చేసుకోవచ్చు. అందుకని అక్కడ కూడా ఉన్నట్టు ఇరాన్ లో అందరు కూడా మన
అలీ ఖొమైనీ సమర్థించే వాళ్ళు లేకపోవచ్చు. ఓ 10% మంది వ్యతిరేకం ఉండొచ్చు. ఇంకో 10-20% మంది గుమ్మరంగా అంటే పైకి వ్యతిరేకత కనపడితే మరి చంపేస్తారని భయం కూడా వాళ్ళకి ఉంటది కనుక ఎప్పుడు నియంత్రణకు వ్యతిరేకత వెంటనే బయటపడదు రోజా గారు ఎప్పుడు కూడా. హిట్లర్ చూడండి, హిట్లర్ ఎవరు చంపారు? ఆయన చనిపోయాడు. ప్రపంచానికి గెలిచిన హిట్లర్ ఏం చేసి అదే జాత్యాంకార ధోరణితోనే ఆయన చనిపోయాడు కదా, వాళ్ళందరూ తిరగబడ్డారు కదా. ఎప్పుడు కూడా జాతిని బాగా ప్రేరేపించి జాతిని బాగా ఉద్రేకపరిస్తే ఆ జాతి అంటే తనను మన హననానికి మన కారణం అవుతాను. దానికి మంచి ఉదాహరణ మనకు హిట్లర్ కదా. హిట్లర్ ని మించిన నియంత్రించాడు కదా. ఒక అలెగ్జాండర్ ప్రపంచ విజేత కావచ్చు, కానీ హిట్లర్ నియంత కదా. అలెగ్జాండర్ వేరు, సామ్రాజ్యవాదంతో పోరాడి సామ్రాజ్యవాదం కోసం ఆయన దేశాన్ని గెలుచుకుంటొచ్చు. కానీ హిట్లర్ అట్లా కదా, జాత్యహంకారం. ఏదైతే జర్మనీ జాత్యహంకారం లేకుంటే హిట్లర్ లాంటి వాడే పతనమైనప్పుడు ఈ మనకు ఇరాన్ కానీ ఏదైనా సరే ఎక్కడ ఏదైనా సరే నష్టం అవుతుంది. అందుకని ట్రంప్ కు వ్యతిరేకంగా ఇప్పుడు అమెరికా ఉద్యమాలు జరుగుతలేవంటారా? చాలా జరుగుతున్నాయి. అందుకనే ఇటువంటి నియంత్రణలకు వ్యతిరేకంగా ఎప్పుడు ఉంటది కాలము. కానీ కాలంబు రాగానే కాటేసి తీరాలి అని కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు కాలం వచ్చినప్పుడు తిరుగుబాట్లు వస్తాయి అంటున్నారు. ఇరాన్ లో తిరుగుబాట్లు అదే కారణం. ఇప్పుడు అలీ ఖొమైనీ మంచి అభిప్రాయం ఏం లేదు, కానీ అలీ ఖొమైనీ మొత్తం మీద 87% ఇరాన్ ఏమంటున్నారంటే అమెరికాకు ధీటైన సమాధానం చెప్తున్నాడు. అమెరికాతోని అంటే భావజాలం, ప్రజల భావజాల వేదంతో ఆ నాయకుడు కూడా అట్లే ఉంటాడు కదా. అది ప్రాంతం కావచ్చు, కులం కావచ్చు, మతం కావచ్చు, భాష కావచ్చు, ఇవి రెచ్చగొట్టే వాళ్ళని ఏం చేస్తారంటే ఆ వర్గాన్ని ఆకట్టుకొని ఎక్కువ శాతం 90% వర్గాన్ని ఆకట్టుకొని వాళ్ళు ఈ ఉద్యమాలు నడుపుతారు. ఏదైనా సరే నేను ప్రపంచం మొత్తం అంటున్నాను, ఈ 4 బాగా ప్రభావం చూపెడుతుంది. జాతి కూడా అంటే ఒక ఇరాన్ జాతి ప్రజల మనం అనే ఒక భావన కూడా దాన్ని పెంపొందిస్తుంది. కానీ విరుగుడు కొరకే అన్నట్టు ఎంతైతే అభిమానిస్తారో అంత వ్యతిరేకించినప్పుడు వాళ్ళు ఎవరు నిలవలేరు అంటున్నారు సమస్య. సార్, ఇప్పుడు ఒమన్లో కూడా అమెరికా ఇరాన్ల మధ్య కొన్ని చర్చలు జరిగాయి కదా, వాటి ఫలితం ఏమైందంటారు? అసలు దానివల్ల ఉద్రిక్తతలు తగ్గాయా, లేదు అని అంటే కొత్త డిమాండ్లకు ఏమైనా తెరదీసినట్టు అయిందా? అవి ఒమన్లో జరిగిన చర్చలలో రహస్యంగా కొన్ని డిమాండ్లు వచ్చినాయని అనిపిస్తున్నారు. అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు అలీ ఖొమైనీ తప్పుకోవడం అది సాధ్యం కాదు. ఇప్పుడు ఎప్పుడైనా పీడముడు ఎక్కడ పడుతుంది? ఉక్రెయిన్ రష్యా దానిలో కూడా 20 సూత్రాల పథకంలో రెండిట్లనే పీడముడి పడ్డది కదా. అంటే అమెరికా కోరికనేమో అక్కడ దాన్ని ఉక్రెయిన్ భూభాగాన్ని తీసుకోవడం కోసం, అంటే దాని పోలిక చెప్తున్నాడు. అంటే మొత్తం 18 సూత్రాలు ఆమోదించిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు రెండింటినీ వ్యతిరేకించాడు కదా. ఒకటేమో సోవియట్ రష్యా తమ ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగి ఇవ్వమంటుంది కనుక అది కావాలని కోరిండు. రెండోది అమెరికా తనకు ఇచ్చిన ప్రతిఫలంగా ఆయుధాలు సప్లై చేసిన ప్రతిఫలంగా అక్కడ కొన్ని గనులు వాటి అప్పచెప్పాలి. ఇది రెండింటికి అది పీడపుడి పడ్డది. ఇక్కడ కూడా అంతే అంటారు. మన అలీ ఖొమైనీని దించడం అనే ధ్యేయం పెట్టుకున్నప్పుడు ఈ పీఠముడి అక్కడే పడుతుంది కదా. మీరు ఒమైన్ వేదికగా జరిపిన చర్చల్లో ఆ పాలకుడు ఉండొద్దు అంటున్నాం, అంతే కదా. ఇప్పుడు ఒకనాడు పాలకుడు అంటే అమెరికా చేస్తుందంటే ఏ దేశంలోనే అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోవడం, పాలకులను దించడం, ఎక్కించడం లాంటి పని చేస్తుంటుంది. అదే మన ఆ మధ్యన ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకపోవడం అంటే ఏమన్నట్టు, వారు విదేశాంగ విధానం పక్కన పెట్టి మొత్తం దేశంలో నేనే దానికి అధ్యక్షుడిని, 2 దేశాలకు అమెరికాకు నేనే అధ్యక్షుడిని, వెనిజులాకు నేనే అధ్యక్షుడిని అమెరికా అధ్యక్షుడు ప్రకటించుకున్నాడు కదా. ఇక్కడ కూడా ఏమైందంటే తమ పరిపాలన సుస్థిరం చేసుకోవడానికి మన అలీ ఖొమైనీ ఉన్నన్ని రోజులు సాధ్యం కాదని అమెరికాకు అర్థమైంది కనుక ఆయన దించడం పీడంగా పెట్టుకున్నప్పుడు చర్చలకు సఫలమైతే అదే వస్తుందంట. అంటే ఇప్పుడు ఆ షరతే అది పనికిరాని షరత్ అవుతుంది కనుక ఆయన పరిపాలన ఉండగా చేస్తే వేరుంటుంది. అందుకని ఇప్పుడు ట్రంప్ ప్లాన్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒకనాడు మనకు మన జిమ్మీ కార్టర్ కన్నా ముందు అంతకుముందు మనకు రిచర్డ్ నిక్సన్ ఆ ప్రాంతాల్లో చూసుకుంటే మనకు ఏదైతే షా పరిపాలన తీసుకొచ్చి వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వాన్ని ఇరాన్ పెట్టుకున్నారో, ఇప్పుడు ఈ తిరుగుబాటుదారు నుంచి ఇప్పుడు వాడు చనిపోయినాడు, వాడు అటువంటి వాడిని ప్రోత్సహించారు అమెరికా, అటువంటి వాడిని అధ్యక్షుని చేసే క్రమం కూడా ఆలోచించారు అంటున్నాడు. రేపు ఫిబ్రవరి 11న వాషింగ్టన్ లో నెతన్యాహు అండ్ ట్రంప్ కూడా భేటీ అవుతా ఉన్నారు కదా సార్. సో దాంట్లో ఏమైనా చర్చకి ఏ అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? ఇద్దరు దుర్మార్గులు కలిసి ఏమవుతామా ఇంకో దేశం మీద దాడి చేయడానికి ఎట్లా అని ఆలోచన చేస్తారంటున్నాడు. నేను నవ్వుతూ చెప్తున్నాను. ఎందుకంటే ఏమంటారంటే ఇద్దరు ఇప్పుడు ఇటు ఇజ్రాయెల్ అమెరికా గ్యారంటీ సామ్రాజ్యవాదంతో పోతున్నది. ఇజ్రాయెల్ అయితే మధ్యప్రాచ్యంలో ఒక పెద్ద కొరకరాని కొయ్యగా మారిపోయింది దూరంగా అట్టిని చూసుకుంటే. ముఖ్యంగా ముస్లిం దేశాలకు వ్యతిరేకంగా అసలు ఇజ్రాయెల్ అండలేకపోతే అమెరికా ఇన్ని రోజులు ఈ ముస్లిం దేశాలకు వ్యతిరేకంగా ఇంత పోరాటం జరపలేకపోయింది అంటున్నాను. ఎందుకంటే ఇజ్రాయెల్ మొత్తం ఆయుధ సంపత్తి అంతా అమెరికాని ఇస్తుంది కదా, అక్కడి నుంచే పోరాటం చేస్తుంది కదా, ఎవరి మీద దాడి చేయాలి అక్కడి నుంచి చేస్తుంది కదా. అందుకనే ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ దూరం కనుక
పక్క దేశాల మీద దాడి చేయగలిగినాం. ఇప్పుడు పాలస్తీనా, గాజా ఇవన్నీ చేయగలిగినాం. కానీ ఇక్కడికి వచ్చేకల్లా ఆ ఇరాన్ మీద దాడి చేయాలంటే దూరమైన 3000 కిలోమీటర్ల దూరంలో కూడా దాడి చేయగలుగుతుందంటే అమెరికా ఇచ్చిన సహాయంతోనే కదా ఇజ్రాయెల్. కానీ వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఇద్దరు వీళ్ళని కలిసింది అనుకోండి ఎవరిని ఇద్దామని చూస్తారు, అంతకని లేదు. అక్కడ శాంతి చర్చ జరుగుతుందని నేను అనుకుంటలేదు. ఇప్పుడు రెండు సింహాలు కలిసి ఎవరిని తిందాం అనుకుంటే రెండు సింహాలు కలిసి మాట్లాడుకో సింహం పులి అనుకోండి, ఏదైనా సరే ఇంకోటి దాడి చేద్దామని ఆలోచన చేస్తే తప్ప ఇంకోటి ఏం కాదు కదా. అంట ఒక నక్క పులి కలిస్తే ఇంకో రకంగా ఉంటుంది. అట్లా జరుగుతుంది ఇప్పుడు. అందుకనే అంటే ఒకవేళ ట్రంప్ ఇరాన్తో కనుక డీల్ చేస్తే మళ్ళీ ఇజ్రాయెల్ ఒంటరిగా దాడి చేస్తుందంటారా? సాహసం చేయదు. నా ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయెల్ అమెరికా అండ లేకుండా ఏ చర్య మొదలు పెట్టదు. కాకపోతే ఇజ్రాయెల్ భుజం మీద తుపాకి పెట్టి అమెరికా గెలుస్తుంది. మన అదే జరిగింది కదా. అమెరికా ప్రత్యక్ష యుద్ధంలో ఇంతవరకు ఇరాన్ మీద ఎప్పుడు పాల్గొనలేదు. షాను ప్రతిష్ఠించినప్పుడు కూడా డైరెక్ట్ యుద్ధం ఎప్పుడు అమెరికా ఇరాన్ తో చేయలేదు. ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ తో చేయించింది, లేకుంటే ఇతర దేశాలతో చేయించింది. కానీ ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే ఒకవేళ ఏమైనా చేయదలుచుకుంటే మొన్ననే ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్నట్లే అమెరికా మన క్షిపణులు ఇరాన్ మీద డైరెక్ట్ దాడి. ఇజ్రాయెల్ కూడా ఖబర్ లేదు. మీరు చూడండి మొన్నటి దాడిలో చూస్తే ఇజ్రాయెల్ కూడా తెలియదు అసలు సంగతి. ఇజ్రాయెల్ అధ్యక్షుడికి నెతన్యాహు కూడా తెలియకుండా మొన్న బంకర్ల మీద దాడి చేసింది. అది అనుకోకుండా. అంటే ట్రంప్ ఎప్పుడు కూడా వ్యూహాత్మకంగా ఏం చేస్తున్నాడు అంటే ఓ మాట అంటాడు, మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు, యూటర్న్ తీసుకుంటాడు. ఇక పోయింట్రా అనుకున్నప్పుడు మళ్ళీ ముందుకు వస్తాడు. చూస్తుంటాం మనం. క్రికెట్ బౌలింగ్ లో కదా బంతి వేసినట్టు అంటే ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కిపోతారు చూడండి ఒక్కోసారి కలవకపోతే. అట్లానే ఇక్కడ కూడా ఏమైందంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు 1 year గా చేస్తున్న పని ఏంటంటే ఒక మాట విడుస్తాడు, ఓ ఫీలర్ వదులుతాడు. వదిలిన తర్వాత దాని రెఫర్కేషన్స్ ఎట్లా ఉంటాయని చూస్తాడు. చూసి దాన్ని బట్టి మళ్ళీ పూర్తిగా వెనక్కి తీసుకుంటాడు. అంటే యూటర్న్ అంటే మీకు తెలుసు కదా, యూటర్న్ అంటే పూర్తిగా వెనక్కి తీసుకుంటాడు. ఎట్లా ముందుకు వస్తాడో వెనక్కి పోవడమే చేసి ఆలోచన మళ్ళీ వెనక్కి దాడి చేస్తాడు తిరిగి. అదే అన్నట్టు. అంటే ఒక రకంగా మనకు గెరిల్లా దాడులు అంటారు దీన్ని. అట్లాంటి దాడి మాటల దాడి చేస్తారు మొట్టమొదటి, తర్వాత దాడి చేస్తారు. అందుకని నెతన్యాహు కూడా ఆశ్చర్యపోయిండు. అమెరికా బాంబర్లు క్షిపణులు ఈ ఇరాన్ భూభాగంలో డైరెక్ట్ యుద్ధం చేసింది కదా వాళ్ళైతే అప్పుడైతే. కనుక అది కూడా చేయలేకపోయింది వాళ్ళు. అంటే చేయడంలో ఉద్దేశం రాజు గారు ఎట్లా అంటే అలీ ఖొమైనీ చంపడమే. వాళ్ళు ఇంకో ఏం చేద్దాం అనుకోలే వాళ్ళు. అలీ ఖొమైనీ చంపడం ఒకటి. అంతకుముందు దాడులు చేసిన దాని మాత్రం ఇరాన్ అణుస్థావరాల మీద దెబ్బతీయడం. అయితే ఏమైంది, అణుస్థావరాల మీద దెబ్బతీయలేకపోయింది. చూడండి మీరు, అణుస్థావరాలు ధ్వంసం చేసినాం అన్నాం, కానీ అణుస్థావరాలు సేఫ్ గా ఉన్నాయని ఇప్పుడు మళ్ళీ వాళ్ళే చెప్పారు. వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే ధ్వంసం చేసిన చెప్పారు, వాళ్ళే కాలేదు. సార్ అయితే ఫైనల్ గా చమురు ధరలు ఎంత వరకు పెరుగుతాయి అనేది కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని వాళ్ళు క్లోజ్ చేస్తాము అని ఇరాన్ వార్నింగ్ ఇస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో యుద్ధం అంటూ జరిగితే ఈ ఫ్యూయల్ ప్రైజెస్ పరిస్థితి ఏంటంటారు? జలసంధిని మూసేస్తే ఖచ్చితంగా చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది కదా. దానివల్ల రవాణా ఖర్చులు పెరుగుతాయి. దానివల్ల ఖచ్చితంగా చమురు ధరలు పెరుగుతాయి కాదట్లేదు. ఒక రాచమార్గం ఉండి విడిచిపెట్టేదాన్ని విడిచిపెడితే ఇప్పుడు పనామా కాలువ కానీ ఇప్పుడు పాక్ జలసంధి కానీ ఇటువంటివి చాలా కీలకమైనవి, ప్రపంచంలో చాలా కీలకమైనవి. వరకు చెప్పారండి. ఇంకో సంధి కూడా ఇద్దాం అనుకుంటే మనకు చరిత్ర పురాణానికి జ్ఞాపకం వచ్చి మనకు శ్రీలంక భారత్ మధ్యన కూడా చేద్దామని ప్రయత్నం చేస్తే కాలేదు. ఎందుకంటే నౌకలు చుట్టూ తిరిగి. ఇక్కడ కూడా అంతే అంటున్నాడు. మీరన్నా చమురు ధరలు పెరుగుతాయి. పెరిగే క్రమంలో తట్టుకోవడానికి కూడా అందరు సిద్ధమైన. ఎందుకంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఇప్పటికి కూడా ఎంత కనుక్కున్నా అది ఖరీదైంది. చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు మొత్తం డీజిల్ పెట్రోల్ లేకుంటే చమురు ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా అనేక రకాల విండ్ పవర్ కానీ మనకు సన్ పవర్ కానీ ఇవన్నీ అనుకుంటున్నాం. కానీ అవి సక్సెస్ కాలేదు. సక్సెస్ కాకపోవడానికి కూడా కారణం ఉంది. అంటే అవి అమ్ముకునే దేశాలు ఒకటి, రెండవది దానికి తయారైన కార్లు కానీ ఇప్పుడు ఈవీ వెహికల్స్ ఎందుకు వస్తలేవు ఇంత తీవ్రంగా అంటే ఏదైతే తయారీ ఉన్నారో కంపెనీలు కూడా ఆపుతారు కావాలండి. దేశాలు కూడా ఈ చమురును వాడుకున్నంత తవ్వేదాకా ఆపుతారు. అమెరికా కూడా తన చమురు నిల్వలు కాపాడుకుంటూ ఈ మధ్య ప్రాచ్యంలో ఉన్న చమురు నిల్వలు అయిపోయేదాకా చూస్తున్నట్టు.